ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా జరిపిన కీలక చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్లో దాదాపు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ మారథాన్ చర్చలు డెడ్ లాక్తో ముగియడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. 38 రోజుల యుద్ధం తర్వాత కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 21తో ముగియనున్నాయి. దీంతో ట్రంప్ యంత్రాంగం ఇప్పుడు సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. యుద్ధం మళ్లీ మొదలు కానుందా లేక దౌత్యపరమైన ముందడుగు పడనుందా? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఖాళీ చేతులతో వాషింగ్టన్ తిరుగుముఖం పట్టారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా నిలిపివేయాలి అన్న అమెరికా ప్రతిపాదనను టెహ్రాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. మేము మా లక్ష్మణ రేఖ ఏమిటో స్పష్టం చేశాం, కానీ వారు మా నిబంధనలను అంగీకరించలేదు అని వాన్స్ తేల్చి చెప్పారు. మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాలో క్రీడా వినోదాల్లో మునిగిపోగా వైట్ హౌస్ అధికారులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలి అని ట్రంప్ ఆశిస్తూ ఉండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. 13,000 లక్ష్యాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించినా తమ హక్కులను వదులుకునే ప్రసక్తే లేదు అని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ వైఫల్యం వల్ల తలెత్తే ప్రధాన సవాళ్లలో ఒకటి హార్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గం ఇరాన్ అదుపులో ఉండటం అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తోంది. రెండోది అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం. యుద్ధం మళ్లీ మొదలైతే చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే అమెరికాలో ద్రవ్యోల్బణం 3.3% చేరుకుంది. సెమీ కండక్టర్ల తయారీకి అవసరమైన హీలియం, ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. మూడోది ఇరాన్ డిమాండ్ల పర్వం. యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి అని గత 2 దశాబ్దాలుగా ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలి అని ఇరాన్ పట్టుబడుతోంది. నిజానికి 38 రోజుల యుద్ధం ఇరు దేశాల మొండితనాన్ని పెంచిందే తప్ప తగ్గించలేదు. అమెరికా తన సైనిక శక్తిని చూసి గర్వపడుతూ ఉంటే ఇరాన్ ఆ దాడుల్ని తట్టుకొని నిలబడగలిగాము అని భావిస్తోంది. ఏప్రిల్ 21న కాల్పుల విరమణ గడువు ముగియనుంది. దీంతో ప్రపంచం మరోసారి యుద్ధ మేఘాల వైపు చూస్తోంది.